హాయ్ బ్రదర్. హాయ్ అన్న. పుష్ప సినిమా చూసొచ్చారు కదా, అవునన్న. మీకు ఎలా అనిపించింది అసలు సినిమా చూసాక? నిజంగా థియేటర్ లో అసలు బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో మా అన్న వచ్చిండు. అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. అసలు పిచ్చి అయిపోయిన జాతర జరిగిందన్న. నిజంగా జాతర అంటే పుష్ప జాతర ఎట్లా జరిగిందంటే అసలు మామూలు కాదు. అసలు చెప్పలేకపోతున్నా, అట్లా జాతర జరిగిందన్న. నిజంగా అసలు అల్లు అర్జున్ అన్న క్రేజ్ అసలు ఆ లెవెల్ వేరే అన్న. అసలు నిజంగా అటువంటి ఫైట్స్ ఎట్లా ఉన్నాయంటే ఫీజులు ఎగిరిపోయినాయి, అట్లా ఉన్నాయి అన్న ఫైట్లు. అన్న సాంగ్స్ ఎలా అనిపించాయి మీకు? సాంగ్స్ పిచ్చా అన్న. అసలు అది దెబ్బలు పడితేలో సాంగ్ అయితే నిజంగా అసలు థియేటర్ లో వింటుంటే తగలబడిపోయినాయి. అసలు థియేటర్లు అట్లా ఉన్నాయి నిజంగా. అసలు మైండ్ అసలు అసలు చెప్పుకోలేనంత ఆ సినిమా అసలు అట్లా ఇచ్చేసిండు అన్న సినిమా. బీజేఎం ఎట్లా అనిపించింది? బీజేఎం మీద అప్పట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద బాగా డిస్కషన్ జరిగింది కదా, తమ్మన్ అని. బట్ ఓవరాల్ గా ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ చేశాడు. అండ్ మీకు ఎలా అనిపించింది? నిజంగా అన్న మ్యూజిక్ వేరే లెవెల్ అన్న. ఇచ్చేసిండు అన్న ఆ మ్యూజిక్. ఆ స్టెప్ కి మా అన్న నడిచి వస్తుంటే నిజంగా అది వేరే లెవెల్. అసలు చెప్పుకోరా అనేది అట్లా తీసిండు సినిమా. రాజమౌళి గారు కూడా అన్నారు ఎలివేషన్ సాంగ్ అయితే సూపర్ అనిపించింది నాకు అన్నారు. మీకు అలా అనిపించింది ఏమన్నా? నిజంగా అన్న రాజమౌళి అన్ననే చెప్పడం గొప్ప విషయం అన్న. నిజంగా అసలు ఆయన సినిమాకి అట్లా చెప్పలేదేమో కానీ నిజంగా ఆయన చెప్పిండంటే నిజంగా సినిమా ఎట్లా ఉందో మీరే ఊహించుకోండి. ఇంకా అన్న సినిమా ఓవరాల్ గా రష్మికతో డాన్స్ కానీ శ్రీలీలతో డాన్స్ కానీ అల్లు అర్జున్ ఎలా అనిపించింది? నిజంగా నెక్స్ట్ లెవెల్. శ్రీలీల అసలు ఐటెం సాంగ్ హీరో నటించింది నిజంగా అసలు చెప్పుకోలేం. ఫీజులు అవుట్ అయిపోయినాయి. అట్లాంటి డాన్స్, అట్లాంటి లుక్కులు, అసలు అరగుండు లుక్కు అసలు వేరే లెవెల్ అన్న. అది సినిమా చూస్తే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. అన్న ఫాసిల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? పార్టీ లేదా పుష్ప అంటే పార్టీ ఉంది అని అన్నాడు. అండ్ మీకు ఎలా అనిపించింది? పార్టీ ఇచ్చేసిండు పుష్ప, ప్రపంచానికి పార్టీ ఇచ్చేసిండు పుష్ప. అసలు జాతర. అసలు నా రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు సినిమాకి? రేటింగ్ గురించి వద్దన్న. అసలు చెప్పుకోన రేటింగ్ అసలు బాహుబలికి ఇవ్వలేనంత రేటింగ్ దాటేసి వెళ్ళిపోయింది ఈ సినిమా. అట్లా ఉంది అన్న. ఎన్ని వేల కోట్లు కొడతా అనుకుంటున్నారు మీరు? అసలు ఇక కోట్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఇక సునామీ సృష్టించిండు మా అన్న. అన్న ఇప్పుడు ఓవరాల్ గా సినిమా టికెట్ రేట్ మీకు ఇబ్బంది అనిపించిందా? మీరు మళ్ళీ రాగలరా రిపీటెడ్ గా ఈ టికెట్ రేట్ కి? ఎస్, 100%. ఈ టికెట్ కాకపోతే ఇంకా పెంచినా గానీ వస్తా. ఎందుకంటే అసలు ఆ సినిమా అటువంటిది. ఈ సినిమాకి ఖర్చు పెట్టాలి, ఎంత అయినా సరే ఖర్చు పెట్టాలి అనే విధంగా సినిమా తీసిండు అన్న. థ్యాంక్ యూ బ్రదర్.